రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, బీసీలకు సంబంధించి గురుమూర్తి గారు, బీసీలకు సంబంధించి బీసీల బతుకులు బుగ్గిపాలు చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేసిన ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ మీద. ఇప్పుడు బీసీలని అయ్యన్న పాత్రుడు గారిని అర్ధరాత్రి గోడలు దూకే, మన అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి గోడలు దూకే, కొల్లు రవీంద్ర గారిని అర్ధరాత్రి గోడలు దూకే, మిమ్మల్ని వాళ్ళు దాడులు చేసుకుంటే మీరెళ్ళి మీ పార్టీ కార్యాలయం కాపాడుకోవడానికి మీరు వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేసే, ఇప్పుడు వీళ్ళు కేసులు ఇరుక్కున్నారు అంటున్నారు కదా. జోగి రమేష్ని నేరాలు చేసే విధంగానూ స్కాములు చేసే విధంగానూ ఉసుగొలిపింది ఈయనే, ఇరికించాడు కదా. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఈయన హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లోనే కదా ఇప్పుడు ఆయన అరెస్ట్ అయింది. అంటే స్కాములో ఇరికించింది ఈయనే. ఇవి ఒకటి కాదు కదా, మొత్తం బీసీలు ఈయన చాలా ఇట్లా లిస్టు తీస్తే ఇంత పొడుగుంది ఎవరెవరిని ఆయన ఇరికించాడని తీస్తే. ఈయన బుగ్గిపాలు చేశాడని మాట్లాడితే బీసీల విషయంలో, పైగా బీసీలని నేను చాలా పెద్ద ఎత్తున రిజర్వేషన్లని అవని ఇవని పోటీ చేసే అవకాశాలని కార్పొరేషన్లని మాట్లాడుతున్నారు. మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఏది నిజం? అప్పుడు నిజమా ఇప్పుడు నిజమా? వెంకటకృష్ణ గారు, మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 5 సంవత్సరాల పాలనలో బీసీల మీద విపరీతమైనటువంటి కక్ష సాధించారు. ఎందుకు సాధించారంటే ఈ బీసీ నాయకత్వాన్ని కనుక భయభ్రాంతులు చేసి తొక్కేస్తే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండదు, నేను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించుకోవచ్చు అని చెప్పి బీసీల మీద అక్రమ కేసులు పెట్టి అచ్చెన్నాయుడు గారు చేసిన పాపం ఏంటంటే మీరన్నట్టు 600 కిలోమీటర్లు దాదాపుగా ఆ రోజు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే సీట్లో కూర్చోపెట్టి గుంటూరుకి ఆపి తీసుకొచ్చి బ్లడ్ అంతా కారిపోతా ఉంటే ఎంత దుర్మార్గం అండి. ఒక పక్కన కరోనా టైంలో ఎంత ఇబ్బంది పెట్టాడండి అచ్చెన్నాయుడు గారిని. అదేవిధంగా అక్కడ కోన రవికుమార్ గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మరి అక్కడ బేదా రవిచంద్ర గారు, మహిళలండి గౌతు శిరీష గారిని ఎంత సోషల్ మీడియాలో ఎంత ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టారు. పంచుమర్తి అనురాధ గారిని ఎంత ఘోరాతి ఘోరంగా ఇబ్బంది పెట్టారు. ఈ విధంగా నాయకత్వ బీసీ నాయకత్వాన్ని మీరు చెప్పారు. మేము ఏ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న షరీఫ్ గారిని ఎంత భయంకరంగా హ్యూమిలియేట్ చేశారు. ఆ రోజున బేద అక్కడ లోన్ ఉన్నటువంటి బేద రవిచంద్ర గారిని వాళ్ళందరినీ కూడా హెరాజ్ చేశారు వాళ్ళు. ఆ విధంగా బీసీ నాయకత్వాన్ని అణిచివేయాలని చూశారు. అదైపోతే ఎంతమంది బీసీని చంపేశారండి వీళ్ళు. తోటచంద్ర ఏమన్నా పాపం చేశాడా? ఏ జై జగన్ అనమంటే జై చంద్రబాబు అంటే పేక్ కోసి చంపేస్తారా? ఒక అబద్ధ సౌభాగ్యం తెలియని బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఏం పాపం చేశాడండి? తన అక్కని ఏడిపించినందుకు అడిగినందుకు ఒక పసిబిడ్డ నోట్లో బుక్స్ పెట్టి గోతాలు చుట్టి పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద కాల్ చేస్తే బహుశా భారతదేశంలో లాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా? కనీసం దాన్ని పరామర్శించారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ అనగానే సత్యప్రసాద్ గారు ఆ కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. ఏమన్నా పట్టించుకున్నారా వాళ్ళని? అదేవిధంగా నందం సుబ్బయ్య. అంతేకాదు వీళ్ళు సామ్రాజ్యం, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం ఏదైతే ఉందో వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ తండ్రులు కావచ్చు, జంకా వెంకట నరసయ్య అనేటువంటి ఏదైతే మైనింగ్ ఓనర్ చంపి వీళ్ళు ఏ విధంగా వచ్చారో కడపెళ్తే అందరూ కూడా చెప్తారు. ఆ రకమైనటువంటి అలవాటు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఊచకోత కోసి బీసీలందరూ ఊచకోత కోట కాకుండా మాకు వచ్చినటువంటి నిధులు 75,000 కోట్ల నిధులను దారి మళ్ళించి 30 పథకాలు ఆ రోజున మా బిడ్డలందరూ కూడా విదేశాలకు వెళ్ళి, మా బడుగు బలహీన వర్గాల బిడ్డలు మొట్టమొదటిసారిగా విమానం ఎక్కి విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడ స్థిరపడి మా కుటుంబాలన్నీ కూడా ఇవాళ పచ్చగా ఉంటే ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత విదేశీ విద్యను రద్దు చేసిన మాట వాస్తవం కాదా? చంద్రన్న బేమ ఎంతమంది బడుగు బలహీన వర్గాల అసంఘటిత కార్మికులు రోజువారీగా పనిచేసేవాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు, సాధారణ మరణానికి 2 లక్షలు, యాక్సిడెంటల్గా 5 లక్షలు ఇస్తే ఆ పథకాన్ని రద్దు చేశాడు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాల ప్రతిరోజు కూడా పట్టణాలకు వెళ్ళి కలో గంజో కాయ కట్టి అమ్ముకొని 10 రూపాయలు వస్తే ఆ దాంతో కాస్త అన్నం తిని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితిని ఎంత దుర్మార్గం చేశాడండి ఈయన. ఇవాళ ఒక్కటేనండి, నిధులు పోగొట్టాడు, దాడులు చేశాడు, చంపేశాడు, హత్యలు చేశాడు. ఇవాళ నేను చెబుతున్నా, గౌడ కార్పొరేషన్ చైర్మన్గా ఈ రోజున నేను మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ బ్రాందీ షాపుల్లో మీరు చెప్పారు, బారుల్లో మాకు చెప్పారు వాటా ఇమ్మన్నాం, ఇవ్వటమే కాదు మా సర్దార్ గౌతుల అచ్చన గారు, మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు, వడ్డే ఓబన్న గారు,
అదేవిధంగా కనకదాస్ గారు, అదేవిధంగా అపర భగీరథుడు, ఇలా ఎంతోమంది మా జాతుల్లో ఉన్నట్టు వాళ్ళకి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో జయంతి కార్యక్రమాలని ప్రభుత్వమే ఇవాళ నిర్వహణ చేస్తూ ఉంది. మేము అడిగాం కార్పొరేషన్ ఇచ్చి, సార్ 5 సంవత్సరాలు మా గీత కార్మికులు ఎంతోమంది చెట్టు మీద నుంచి పడితే పట్టించుకున్న పాపాన్ని పోలేదంటే చూడండి 5 సంవత్సరాలు ఇద్దాం, ఇప్పుడు ఎవరుంటే చూడండి ఇద్దామని చెప్పి ఈ రోజున మేము ఆ రకంగా చనిపోయిన వాళ్ళకి మేము ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఒడ్డర్లకి 10% వాటా ఇవాళ ఏదైతే మైనింగ్లో ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మత్స్యకారులకి మరి 25,000 రూపాయలు, అదేవిధంగా చేనేత కార్మికులకి 25,000 రూపాయలు, ఇవి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి మరి ఏదైతే ఉచిత కరెంటు, అదేవిధంగా చేనేత కార్మికులకి మగ్గాలు ఉంటే 200, మరమగ్గాలు అయితే మరి 500 యూనిట్లు. ఈ విధంగా ప్రతి కులాన్ని కూడా మేము తీసుకుని ఈ రోజున మేము పనిచేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇదే జోగి రమేష్ ఇవాళ ఎందుకు జైలుకి వెళ్ళాడు? కారుమూరి నాగేశ్వరరావు గారు ఎందుకు జైలుకి వెళ్ళారు? ఈ బలిపీఠం మీద ఎక్కించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయన యొక్క పాపం మరి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల శవాల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేస్తే అందుట్లో సమిధులుగా బీసీలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ సమిధులు చేసి ఇవాళ మేమేదో కక్ష సాధించామని మాట్లాడతాం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అని నేను అడుగుతా ఉన్నా. అదే జోగి రమేష్ కనీసం మా గీత కార్మిక కుటుంబాలు చనిపోయినటువంటి బిడ్డలకి ₹1 ఎప్పుడన్నా ఇప్పించాడా అడుగుతున్నా. అదేవిధంగా బారుల్లో మేము 10% వాటా ఇచ్చా, మీరు ఏదైనా చేశారా అని నేను అడుగుతా ఉన్నా. బ్రాందీ షాపుల్లో 10% వాటా ఇప్పించా, మేము ఈ రోజున మేము ఇప్పించాం, మీరు ఇప్పించారా అని చెప్పి మేము అడుగుతున్నాం. నిన్ననే సర్దార్ గౌతులచ్చన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మా బీసీ మంత్రి సవితమ్మ గారు, కొల్లు రవీంద్ర గారు చేస్తే అనగాని సత్యప్రసాద్ గారు మా బీసీ బిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకి 25 లక్షల రూపాయల సొంత నిధులతో మేము ఇక్కడ కార్యక్రమాన్ని చేసాం. ఈ విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మా యొక్క కార్యక్రమాలకి ప్రభుత్వంతో పాటు మరి అనేక మంది పెద్దల సహకారం తీసుకుని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను మేము శ్రీకారం చుడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఆ రోజున మాకు ఏదైతే బీసీలో కుల వృత్తులు ప్రధానమైనటువంటి కుల వృత్తులు, ఆ రోజున కుల వృత్తుల్లో బతికేటువంటి మాకు ఎలాంటి అవకాశాలు లేవు, వ్యాపారం లేదు, విద్య లేదు, వ్యవసాయం లేదు. అలాంటి పరిస్థితులు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో 20% వాటా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 30% దాన్ని పెంచడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 10% పోయింది, 16,800 మంది మేము నష్టపోయాం. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది కాదా? ఇవాళ అన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. అదే శ్రీనివాస్ గారు, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అనేసరికి ఎక్కడో ఒక రకమైన